అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళందరికీ బాగా హెల్ప్ అయ్యే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అండి. డే 1 నుంచి డే 3 వరకు డైట్ ప్లాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయింటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. ఆ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ని షేర్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు డే 4 డైట్ ప్లాన్ అండి. నేను ఫాలో అయ్యే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11 తర్వాత స్టార్ట్ చేస్తాను. నైట్ డిన్నర్ 7 లోపు ఫినిష్ చేసేస్తాను. ఈ 8 గంటల పాటు ఫుడ్ని తీసుకుంటాను. మిగిలిన 16 గంటల పాటు ఉపవాసం ఉంటాను. మార్నింగ్ నిద్ర లేవగానే ప్రతిరోజు నేను గోరువెచ్చటి వాటర్ని 1 లీటర్ దాకా తీసుకుంటానండి. మొత్తం వాటర్ మనం ఒకేసారి తాగలేం కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కొద్దిగా తాగుతాను. అందుకనేసి నేను వాటర్ని కాస్త హీట్ చేసుకొని ఇలాగ ఫ్లాస్క్లో వేసేసుకున్నానండి. ఫ్లాస్క్లో వేసుకుంటే మనం మళ్ళీ హీట్ చేయాల్సిన అవసరం లేదు, వేడిగా ఉంటుంది కాబట్టి. దీన్ని ప్రతిరోజు మీరు అలవాటుగా చేసుకోండి. ఇలాగా మనం గోరువెచ్చటి వాటర్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజం అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది బాగా స్పీడ్గా జరుగుతుంది. మార్నింగ్ 8కి ఆ టైంలో హెర్బల్ టీని తీసుకున్నాను. ఈ టీ కోసం మనం గిన్నెలోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర దాల్చిన చెక్క పొడి లేకపోతే 1 ముక్క దాల్చిన చెక్కని వేసుకోవచ్చు. 1 యాలక్కాయ, తురుముకున్న అల్లంని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అల్లం వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తీసుకోండి. ఎందుకంటే మనం ఎంటీ స్టమక్తో ఈ టీని తీసుకుంటాం కాబట్టి కొందరికి స్టమక్లో ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. తరువాత ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకుల్ని 4 లేదా 5 వరకు వేసుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించుకున్న తరువాత ఫిల్టర్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని తాగేయడమే అండి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ టీని తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీస్ ఏమీ ఉండవండి. ఇందులో మనం పాలు కానీ తేనె కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు తేనె యాడ్ చేస్తే మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి. మార్నింగ్ 11 తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు సింపుల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇంట్లో కొన్ని స్వీట్ పొటాటోస్ ఉంటే వాటినైతే ఉడికించుకుంటున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు స్వీట్ పొటాటోస్ని హ్యాపీగా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వడానికి స్వీట్ పొటాటోస్ బాగా హెల్ప్ అవుతాయి. మా ఇంట్లో స్టీమర్ లేదండి, అందుకనేసి వీటిని నార్మల్గా ఉడికించుకుంటున్నాను. ఇవి ఉడకడానికి ఎంత వాటర్ సరిపోతుందో కరెక్ట్గా మనం అంత వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కువసేపు మనం ఉడికించుకున్నామంటే ఈ స్వీట్ పొటాటోస్లో ఉండే స్వీట్నెస్ అంతా పోతుంది. ఈ స్వీట్ పొటాటోస్లో మనకి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకున్నప్పుడు మనకి స్టమక్ చాలాసేపటి వరకు ఫుల్గా ఉంటుందండి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. దీనివల్ల మనం త్వరగా వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొద్దిగా రాగి జావని ప్రిపేర్ చేసుకున్నానండి. బెల్లం వేసి పాలని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. షుగర్ అయితే వేసుకోకండి, హనీ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం పలుకులను అయితే యాడ్ చేశాను. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా స్వీట్ పొటాటోస్, వాటినైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో కొన్ని ఖర్జూర పండులు ఉన్నాయండి, వాటిని తీసుకున్నాను. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలాగ సింపుల్గా ఫినిష్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేశాక 12కి ఆ టైంలో నేను ప్రతిరోజు లెమన్ చియా సీడ్స్ వాటర్ని తీసుకుంటాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరిగా ఏదో ఒక రూపంలో చియా సీడ్స్ని తీసుకోండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశానండి. ఎవరికైనా వీడియో కావాలంటే డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్లో చూడండి. నేను చూపించిన ప్రకారమే మీరు తీసుకోవాలి అని ఏమీ లేదండి. మీకు చియా సీడ్స్ని ఎలా తీసుకోవాలి అనుకుంటే అలాగా తీసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్లోకి ఒకరోజు వైట్ రైస్, ఒకరోజు మిల్లెట్ రైస్, పుల్కాలు అలా తీసుకుంటానండి. ఈరోజైతే పుల్కాల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం గిన్నెలోకి కొద్దిగా రాగి పిండిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా గోధుమ పిండి, జొన్న పిండిని కూడా యాడ్ చేశాను. వీటిని తీసుకునేటప్పుడు మనం ఈక్వల్గా తీసుకోవాలి. అంటే మనం రాగి పిండిని ఎంత తీసుకున్నామో దానికి ఈక్వల్గా మనం గోధుమ పిండిని, జొన్న పిండిని తీసుకోవాలన్నమాట. మీ దగ్గర మల్టీగ్రెయిన్ పిండి ఉంటే వాటితో మీరు డైరెక్ట్గా పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర మల్టీగ్రెయిన్ పిండి లేనప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి పుల్కాల్ని ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులోకి వేడి వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. గోరువెచ్చటి వాటర్ కాదండి, బాగా మరుగుతున్న వాటర్ని మనం వేసుకొని కలుపుకోవాలి.
జొన్న పిండితో మనం పుల్కాల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే ప్రాసెస్లో పిండిని కలుపుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం పిండిని స్పూన్తో కలుపుకోవాలి. దాని తర్వాత కాస్త చల్లారాక మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మనం పిండిని కలుపుకున్న వెంటనే అప్పటికప్పుడే మనం ఒత్తుకొని పుల్కాల్ని చేసేసుకోవచ్చు. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఏ రైస్ అయినా సరే అంటే వైట్ రైస్ కానీ మిల్లెట్ రైస్ కానీ వాటికంటే కూడా మనం ఎక్కువగా ఇలాగా పుల్కాల్ని తీసుకుంటే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అదే మనం రైస్ రూపంలో తీసుకున్నామంటే ఎక్కువగా రైస్ పెట్టుకొని తింటాము, క్యాలరీస్ పెరుగుతాయి, దానివల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము. అదే మనం పుల్కాల రూపంలో తీసుకున్నామంటే పుల్కాలు ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా పిండి పట్టదండి. తక్కువ పిండితోనే మనం 2 పుల్కాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి మనం వెయిట్ కూడా తగ్గుతాము. ఈ పుల్కాల్ని ఒత్తుకునేటప్పుడు కాస్త పొడిపిండి ఎక్కువగా చల్లుకొని ఒత్తుకోండి, లేకపోతే మనకి పుల్కాలు విరిగిపోతాయి. ఇలా ఒత్తుకున్న తరువాత పెనం మీద వేసుకొని ఆయిల్ లేకుండా మనం 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే వీడియోస్కి లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది వీడియోస్కి లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాగా మీరు వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మధ్యాహ్నం లంచ్ 1కి స్టార్ట్ చేస్తానండి. మధ్యాహ్నం లంచ్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పుల్కాల్ని 2 వరకు తీసుకున్నాను. ఈరోజు దోసకాయ పప్పుని ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ పప్పునైతే యాడ్ చేసుకున్నాను. తరువాత సలాడ్స్ కింద కొన్ని కీరా దోస ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా సలాడ్స్తో పాటు మనం తిన్నామంటే కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇలాగ మనం పచ్చిగా కూడా తినడం వల్ల మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందండి. అది మన గట్ హెల్త్కి చాలా మంచిది. లంచ్ చేశాక మధ్యాహ్నం 2:30కి ఆ టైంలో నేను మజ్జిగ తీసుకుంటాను. ఈ మజ్జిగలోకి కొద్దిగా అవిసె గింజల పొడిని యాడ్ చేసుకొని తాగుతానండి. మజ్జిగ ఉన్న రోజు మజ్జిగలో వేసుకొని తాగుతాను. మజ్జిగ లేకపోతే వాటర్లో కలుపుకోనైనా నేను అవిసె గింజల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకుంటాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా వ్యాధులకి అవిసె గింజలు చాలా మంచిది. ఈ అవిసె గింజల పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో డే 2 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్లో చెప్పాను. ఎవరికైనా వీడియో కావాలంటే అందులో ఒకసారి చెక్ చేయండి. ఈవినింగ్ మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్గా ఏదైనా స్నాక్స్ తీసుకుంటాను. ఈరోజైతే బొరుగులతో సలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బొరుగుల్ని యాడ్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కీరా దోస ముక్కల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే కొద్దిగా క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేయించి పెట్టుకున్న పల్లీల్ని కొద్దిగా వేసుకోండి. పల్లీలు తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త లిమిట్గా తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఇక లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకుంటే అంతే అండి, మనకి బొరుగులతో సలాడ్ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ 4కి ఆ టైంలో కొంచెం లైట్గా బొరుగులతో ప్రిపేర్ చేసుకున్న ఈ స్నాక్స్ని తీసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్లోకి మిల్లెట్ రైస్తో జావాని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను చూపించే ఈ డైట్ ప్లాన్ని ఫాలో అయిన వెంటనే మీరు బరువేం తగ్గిపోరండి. నేను చెప్పే ఈ డైట్తో పాటు మీరు ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా చేయాలండి. అంటే 1 గంట లేదంటే 40 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. అలాగే జంక్ ఫుడ్ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. బేకరీ ఐటమ్స్, ప్యాక్డ్ ఐటమ్స్, స్వీట్స్ వీటన్నిటికీ కాస్త దూరంగా ఉండండి. అలాగే మనకి నైట్ టైంలో ప్రాపర్ స్లీప్ ఉండాలి. అంటే నైట్ టైంలో మీరు కాస్త ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. 10 లోపు నిద్రపోవాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే డే టైంలో నిద్రపోకండి. కొంతమందికి మధ్యాహ్నం లంచ్ చేశాక పడుకునే అలవాటు ఉంటుంది. అలా అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, డే టైంలో అస్సలు పడుకోకండి. డే టైంలో మీరు నిద్రపోయారంటే నైట్ టైంలో మీకు నిద్ర పట్టదు. నేను చూపించే ఈ డైట్ని ఫాలో అవుతూ అలాగే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకున్న టిప్స్ని కూడా ఫాలో అవ్వండి. అప్పుడు మీరు ఖచ్చితంగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఈ మిల్లెట్ జావాని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొద్దిగా టమోటా ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, మన రుచికి సరిపడంతగా కొద్దిగా కారం పొడి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తరువాత కొద్దిగా పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నానండి. పచ్చి బఠానీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
ఇక జావా అంటే అందులో పచ్చి బఠానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు దొరికితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తరువాత 1 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పుని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ మనం జావాలో పెసరపప్పుని యాడ్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తరువాత ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్ రైస్ని వేసుకోవాలన్నమాట. నేను కొర్ర బియ్యాన్ని యూస్ చేస్తున్నాను. ఈ కొర్ర బియ్యానికి బదులుగా మీరు ఆరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలు మీకు నచ్చిన మిల్లెట్ రైస్ని మీరు యూస్ చేసి ఈ జావాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ రైస్ ఏంటంటే మనకి 4 నుంచి 6 గంటల పాటు నానాలండి. నానితేనే టేస్ట్ బాగుంటుంది. నానకుండా చేసుకున్నారంటే తినలేమన్నమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారండి, మిల్లెట్ రైస్తో జావా రెసిపీ చూపించమనేసి. అందుకనేసి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ డిన్నర్లోకి నేను ఈ జావా మాత్రమే తీసుకుంటానండి. ఇందులోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. జావా అంటే కొంచెం లిక్విడ్గా ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువగా వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మిల్లెట్ రైస్ని కొలుచుకొని తీసుకుంటామో అదే కప్పుతో 8 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేశాను. తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని మనం ఈ రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న కొర్ర బియ్యం బాగా ఉడికి కాస్త దగ్గర పడిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. జావాలో ఈ విధంగా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నేను నైట్ డిన్నర్ 6:30, 7 మధ్యలో ఫినిష్ చేసేస్తానండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి ఈ జావాని తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా సలాడ్స్ని యాడ్ చేసుకొని నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.